సో, ఇప్పుడు జేఎన్‌టీయూకే అఫిలియేటెడ్ కాలేజెస్‌లో కానివ్వండి, అటానమస్ కాలేజెస్‌లో కానివ్వండి, ఈ స్పెషల్ సప్లీ అనేది ఎవరికుంటుంది, ఎలా ఉంటుందని జెప్పేసి నిన్న ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ఎప్పుడు గూడా ఉండేదానికి ఛాన్స్ ఉందని గూడా నిన్న మాట్లాడుకున్నాం. అయితే ఇందుట్లో చాలామంది అడుగుతా ఉన్నారు. ఏంటంటే, ఇప్పుడు అఫిలియేటెడ్ కాలేజెస్ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అందుట్లో R20 రెగ్యులేషన్ వాళ్ళు, R19 రెగ్యులేషన్ వాళ్ళున్నారు. వాళ్ళకి స్పెషల్ సప్లీ ఇంతవరకు ఇంక్లూడ్ చేయలేదు. ఈసారి పడే స్పెషల్ సప్లీ ఇంక్లూడ్ చేస్తారా? దాంతో పాటు అటానమస్‌లో ఈ R20 రెగ్యులేషన్‌కి గాని, R19 రెగ్యులేషన్‌కి గాని ఈక్వలెంట్‌గా అంటే రెగ్యులేషన్ అనేది మారుతది గదా! అటానమస్ కాలేజీకి. సో, వాళ్ళకి కూడా ఈ స్పెషల్ సప్లీలో ఛాన్స్ ఉంటుందా? లేదా? అని జెప్పేసి ఎవరికుంటుందో ఒకవేళ పడితే అని జెప్పేసి అడుగుతా ఉన్నారు. సో, దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంట్రా బాబు అంటే R20 రెగ్యులేషన్, R19 రెగ్యులేషన్. R19 రెగ్యులేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2019లో స్టార్ట్ అయింది. అంటే 2019. సో, ఇప్పుడు 2025. ఈసారి ఖచ్చితంగా 2019లో జాయిన్ అయిన రెగ్యులర్ బ్యాచ్‌కి 2020లో జాయిన్ అయిన లాటరల్ ఎంట్రీ బ్యాచ్‌కి ఆ ఈక్వలెంటు అటానమస్ కాలేజ్ వాళ్ళ రెగ్యులేషన్స్ వాళ్ళకి స్పెషల్ సప్లీ ఇంక్లూడ్ చేస్తారు. ఇక ఆ తర్వాత 2020లో జాయిన్ అయిన రెగ్యులర్ బ్యాచ్‌కి ఎవరైతే ఉన్నారో అది R20 బ్యాచ్ కాబట్టి R20 బ్యాచ్ కూడా ఈసారి ఫస్ట్ బ్యాచ్‌కి మళ్ళీ 2021 లాటరల్ ఎంట్రీ బ్యాచ్ కూడా R20లో వచ్చేసరికి పిలిచేదానికి ఛాన్స్ ఉంది. అంటే ఈ R13, R16 అంతకంటే ముందు రెగ్యులేషన్ వాళ్ళతో పాటు ఈ R20 బ్యాచ్‌లో, R19 బ్యాచ్‌లో బ్యాచెస్‌ని ఇంక్లూడ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. అప్పటి వరకు కూడా ఈ స్పెషల్ సప్లీ అనేది పడదని నిన్న మాట్లాడుకున్నాం మనం. అంటే దాని ప్రకారం ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. అయితే ఇక తర్వాత వచ్చిన బ్యాచ్‌లో R20లో 2021 రెగ్యులరు, 2022 లాటరల్ ఎంట్రీ అలాగే ఇక 2022 నుంచి వచ్చేసరికి రెగ్యులరు మళ్ళీ 2023 లాటరల్ ఎంట్రీ R20లో. R23 ఏమో 2023 స్టార్ట్ అయింది. ఇక దానికి ఇప్పుడే సంబంధం ఉండదు. అయితే ఆ బ్యాచ్‌లో వచ్చేసరికి ఏంటి నెక్స్ట్ స్పెషల్ సప్లీలో పడేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే మరి ఈసారి R20 గానివ్వండి, R19 గాని స్పెషల్ సప్లీలో ఇంక్లూడ్ అవుతుందా అంటే ఖచ్చితంగా అయితే ఇంక్లూడ్ అవుతది. మరి వీళ్ళకి తెలీదు. R20, R19 వాళ్ళకి స్పెషల్ సప్లీ అంటే ఏంటో తెలీదు. అయితే స్పెషల్ సప్లీ పడిందనుకోండి, మీరు మీ అఫిలియేటెడ్ కాలేజీలో గాని, అటానమస్ కాలేజీలో గాని రాసుకోవడానికి ఉండదు. అప్లై చేయడానికి కూడా ఉండదు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా ఉండదు. మీరు అంతా ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలి. ఎగ్జామ్ మాత్రం జేఎన్‌టీయూకే యూనివర్సిటీకి పోయి రాసుకోవాలి. అది అఫిలియేటెడ్ కాలేజీల వాళ్ళైనా, అటానమస్ కాలేజీల వాళ్ళైనా. యూనివర్సిటీలో కండక్ట్ చేస్తున్నారు. లూజ్‌గా వదులుతారు. పేపర్ వాల్యుయేషన్ ఈజీగా చేస్తారని మాత్రం అనుకోవద్దు. దీనికి మించి ఉంటుందండి అక్కడ. అందుకని మీకు ఇంకా ఛాన్సులు గనక ఉన్నట్టయితే ఈ అటెంప్ట్‌లోనే ఈ లాస్ట్ ఛాన్స్ కింద కన్సిడర్ చేసుకొని మీకు మీరే అనుకోని ఖచ్చితంగా అయితే ఎగ్జామ్స్ రాసి పాస్ అయినట్టయితే మీకు బెనిఫిట్ ఉంటుంది. లేకపోతే యూనివర్సిటీకి పోయి రాయటం అనేది ఇక మీకు తలకాయ నొప్పి. ఇలాంటి వర్షాలు గనక వచ్చినాయనుకోండి లాస్ట్ టైమ్ సెప్టెంబర్‌లో ఇదే జరిగింది. చాలా మంది వదిలేసుకున్నారు ఎళ్ళకుండా. సో, మళ్ళీ ఇబ్బంది పడతారు. యూనివర్సిటీకి దీంతో సంబంధం ఉండదు. ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారేమో ఆ రోజు గాని అప్పుడైతే క్యాన్సిల్ కూడా అవ్వల. ఓకేనా? సో, అందుకని జెప్పేసి మీరు ఖచ్చితంగా అయితే సబ్జెక్ట్ లవ్ చేసుకోవడానికే చూడండి. సో, మీ డౌట్ క్లియర్ అయిందనే అనుకుంటా. R20 రెగ్యులేషన్, R19 రెగ్యులేషన్ వాళ్ళని R16, R13తో పాటు ఈసారి స్పెషల్ సప్లీలో వేస్తారా అని జెప్పేసి. ఓకేనా? సో, ఓవరాల్‌గా అయితే ఇదండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే దానికి సంబంధించి కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. థాంక్ యూ సో మచ్.